రాష్ట్రంలో 10,000 కోట్ల వరద నష్టం. కేంద్ర టీంకు రిపోర్ట్. వరదల సమస్యకు శాశ్వత నిధి ఉండాలన్న సీఎం. ట్రాఫిక్ నియంత్రణ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లకు అవకాశం. అభివృద్ధి పనులు ఆగొద్దు, ఆలస్యం చేస్తే చర్యలన్న రేవంత్. నిజామాబాద్లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి. స్పైసెస్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన శ్రీధర్ బాబు. నిమజ్జనం టైంలో ప్రశాంతతను చెడగొట్టొద్దన్న పొన్నం. శాంతిని దెబ్బతీసేవారిని సహించేది లేదని డీజీపీ వార్నింగ్. అధికారం పోగానే కేటీఆర్ మెంటల్గా దెబ్బతిన్నారు. పని పాట లేక అర్థం లేని ట్వీట్లు చేస్తున్నాడన్న రాజాసింగ్. అరికపూడి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతల అరెస్ట్. సెటిలర్లపై కౌశిక్ రెడ్డి కామెంట్ చేయలేదన్న హరీష్. మహిళలపై గౌరవం లేని వాళ్ల వల్లే బీఆర్ఎస్ నాశనం. ప్రాంతీయ విభేదాలు రేపి రెచ్చగొట్టే కుట్రన్న అరికపూడి. కేజ్రీవాల్ కు బెయిల్. సీఎంగా సంతకాలొద్దని షరతులు. అరెస్టుతో భయపెట్టలేరు, బలంగా తిరిగొచ్చానన్న కేజ్రీవాల్. పోర్ట్ బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయం. వలస ముద్రల నుంచి విముక్తి కోసమేనని అమిత్ షా ట్వీట్. జేఎన్యూ నుంచి ఇంటికి ఏచూరి పార్థివ దేహం తరలింపు. నేతల నివాళులు రేపు ఎయిమ్స్ కు అప్పగిస్తారు. డీటెయిల్స్ చూద్దాం. వరదల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర కరవు బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తక్షణ సాయంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. వరదలతో ఖమ్మం జిల్లా సర్వం కోల్పోయిందని నివేదిక ఇచ్చారు. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై సమీక్షించిన రేవంత్ అభివృద్ధి పనులు ఎక్కడా ఆగొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ లో ట్రాన్స్జెండర్ సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళికలు వేయాలన్నారు రేవంత్. ఇటు సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగింది. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని, ఎలాంటి నిబంధనలు విధించకుండా తక్షణ సాయం అందించాలని కేంద్ర బృందాన్ని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో కేంద్ర కరువు బృందంతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. వరదలు వచ్చినప్పుడు వెంటనే ఆదుకునేందుకు వీలుగా శాశ్వత నిధిని అందుబాటులో ఉంచాలని కోరారు. మున్నేరువాగుకు రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్లే ఖమ్మం నగరం నీట మునిగిందన్నారు రేవంత్. జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి నివేదిక అందించారు. శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచించాలని కోరారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి పనుల టెండర్లు పొంది నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్పై సెక్రటేరియట్లో సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15 రోజుల్లో అందించాలన్నారు. తప్పుడు రిపోర్ట్ ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్స్ సేవలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. హోంగార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ రంగారాం మహీర్. సెక్రటేరియట్లోకి వచ్చిన ఆయనకు సీఎం స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎంను శాలువాతో కప్పి సన్మానించారు. పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవాళ భారీగా విరాళాలు అందాయి. వరద బాధితులకు తమ వంతు సాయంగా సీఎంకు చెక్కులు అందజేశారు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు. సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డిని కలిశారు రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి. 5 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు అందించారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ ముఖ్యమంత్రికి ₹1 కోటి విరాళం అందించింది. సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఆ కంపెనీ ప్రతినిధులు చెక్కును అందజేశారు. వరదల సమయంలో ప్రభుత్వ చర్యలను ఈ సందర్భంగా అభినందించారు. ఏఎంఆర్ ఇండియా కంపెనీ ₹1 కోటి విరాళం అందజేసింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ను కలిసిన ఏఎంఆర్ ఇండియా కంపెనీ ఎండీ మహేష్ విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందజేశారు.
సీఎం రేవంత్ ని కలిసి 50 లక్షల రూపాయల చెక్ను అందజేశారు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని. హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు మంత్రి పొన్నం. నిమజ్జనంలో రాజకీయ ప్రసంగాలకు తావు లేదన్నారు. ముంబైలో జరిగిన జాతీయ వాణిజ్య మండలిలో పాల్గొన్న శ్రీధర్ బాబు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించాలని కేంద్రాన్ని కోరారు. ఇటు సంగారెడ్డిలో పర్యటించిన దామోదర పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం ఉండటంతో ఎలాంటి రాజకీయ సభలు ర్యాలీలకు పర్మిషన్ లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ నేతలు పండగ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి గణేష్ నిమజ్జనానికి అన్ని పార్టీలు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. 17 నాడు తెలంగాణ ఆ రోజు యూనియన్ టెరిటరీ లోపల భారత దేశం లోపల విలీనమైనటువంటి రోజు కాబట్టి అది కూడా ఒక వేడుకగా జరుగుతా ఉన్నది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ రాజకీయ పరమైనటువంటి సభలకు ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధి లోపల తావులేదు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందరూ రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని కోరారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన జాతీయ వాణిజ్య మండలి సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, లక్ష్యాలను వివరించారు. తెలంగాణ అవసరాలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి తోడ్పాటు అందించాలని కోరారు. నిజామాబాద్లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఎగుమతులకు వీలు కల్పించాలన్నారు. వరంగల్ లేదా నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల ప్రయోగశాలను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ జారీ చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలోని కంపెనీల యాజమాన్యాలు జిల్లా అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా 2% సిఎస్ఆర్ ఫండ్స్ విడుదల చేయాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సిఎస్ఆర్ ఫండ్స్తో చేపట్టిన పనులు వెంటనే పూర్తయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. జిల్లా కలెక్టరేట్లో పెద్ద, మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు దామోదర రాజనరసింహ. ఆందోళ్ నియోజకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు మంత్రి దామోదర రాజనరసింహ. నియోజకవర్గంలోని 9 మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. బెస్ట్ టీచర్లకు అవార్డులు అందజేసి సత్కరించారు. సమాజంలో మార్పు తేవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఉత్సవ కమిటీ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. 10 ఏళ్ల పాలనలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. వరద బాధితులు క్షేమంగా ఉండాలని వినాయకుణ్ణి కోరామన్నారు. బడా గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, సేఫ్గా దర్శనం చేసుకోవాలని సూచించారు ఎంపీ. భక్తులకు కూడా చాలా ఈజీగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసినారు. ఈసారి రీసెంట్గా జరిగిన వరదలు గుర్తు చేసుకొని భగవంతునికి ఒకటే ప్రార్థించినాను, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి. తెలంగాణ రాష్ట్రము మనకు తెలుసు, గత 10 సంవత్సరాలు ఎట్లయితే ఒక అప్పుల పాలు రాష్ట్రం అయిపోయిందో దీని నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రజలందరూ శాంతిగా సేఫ్గా ఉండాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. వరదలపై జరిగిన నష్టాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇరిగేషన్ కింద 483 కోట్లు, వ్యవసాయ శాఖలో 231 కోట్లు, విద్యుత్ శాఖకు 179 కోట్లు, తాగునీటి సరఫరా విభాగానికి 331 కోట్లు నష్టమని తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు నేతలు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరుపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. హరీష్ రావు బీఆర్ఎస్ ను ఖతం చేయాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. పబ్లిసిటీ కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు లీడర్లు. బీఆర్ఎస్ ను కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. పార్టీలో సీనియర్లుండగా ఒక జూనియర్ ఎమ్మెల్యే దుర్భాషలు చేశాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉన్న పదవి ఏంటని ప్రశ్నించారు. గతంలో కౌశిక్ రెడ్డి మహిళలను, రాష్ట్ర గవర్నర్ను అవమానించారన్నారు. తన ఇంటికి వస్తానని, తరిమి కొడతానని కౌశిక్ రెడ్డి అంటున్నాడని, ఇదంతా చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి చేతగాని వాళ్ళెవరూ లేరన్నారు అరికపూడి గాంధీ. పార్టీని, సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు.
నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? దుర్భాషలు ఆడి దించేస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి కించపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా వయసులో చిన్నవాడినైనా నన్ను ఆడిన దుర్భాషలు మార్చుకో, దేనికైనా తయారు, నేను వదిలిపెట్టా. కౌశిక్ రెడ్డి లాంటి సన్నాసులను పెట్టుకునే ఓడిపోయామన్నారు ఎమ్మెల్యే అరికపూడి. ప్రాంతీయ విభేదాలు తెచ్చారని ఫైర్ అయ్యారు. ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కౌశిక్ రెడ్డి నిక్కర్ వేసుకున్నప్పుడే తాను హైదరాబాద్ వచ్చానన్నారు. కౌశిక్ రెడ్డి 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వస్తే తాను 50 ఏళ్ల క్రితం వచ్చానన్నారు అరికపూడి. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ ఇది. నువ్వు రాజకీయ లాగు దొడుకున్న రోజుల్లో, నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను. ఇటువంటి సన్నాసులను పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అయి ఉండొచ్చు, నేను 50 ఏళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా లీడర్లు. కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరారు. గతంలోనూ మహిళా గవర్నర్ను కౌశిక్ రెడ్డి కించపరిచారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మ అయిన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలా అని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు దానం. వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాళ్ళని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము. ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా, 2 రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అపాలజీ చెప్పండి. బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు ఎంపీ మల్లు రవి. వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులపైనే అటాక్ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మల్లు రవి. వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పబ్లిసిటీ, పాపులారిటీ కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కూకట్పల్లిలోని అరికపూడి గాంధీ ఇంటికి చేరుకుని మద్దతు తెలిపారు బొంతు రామ్మోహన్. ఈ ప్రభుత్వాన్ని మరి అడ్మినిస్ట్రేషన్ దానికి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఈ మాటలు బంద్ చేసుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు బీఆర్ఎస్ ను కథం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ యాస భాషతో కేసీఆర్ రాజకీయ పబ్బం గడిపారన్నారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు, కేటీఆర్ దుర్మార్గమైన ఆలోచనల వల్లే కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆరోపించారు ఎమ్మెల్యేలు. వీధులలో కొట్లాట కూడా జరిగినప్పుడు అటువంటి నీచమైన భాష వాళ్ళు వాడరు. మరి అది ఆయనకే వచ్చిందా? హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికా నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడా? అర్థం కావట్లే. ఎంత దిగజారిపోయిండా ఎమ్మెల్యే అనేది మనకు అర్థమవుతుంది. కన్స్ట్రక్టివ్ వర్క్ కోసం మీరు ఏం చేసినా ప్రభుత్వం మీ సలహాలను స్వీకరిస్తుంది తప్ప మీరు ఈ రకంగా అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఈ హైదరాబాదులో అంతా అతలాకుతలం అయిపోతుంది, శాంతి భద్రతలు లోపించినాయి, ఇక్కడ ఏమీ లేదు అనే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి గతంలో కరీంనగర్ జిల్లా జడ్పీ మీటింగ్లో కూడా ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని ఇష్టమున్నట్టు దూషించడం, మహిళా గవర్నర్ను దూషించడం నిజంగా హేయమైన చర్య, నీతిమాలిన చర్యగా ఇలా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఉదయం షేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్పై విడుదలయ్యారు కేజ్రీవాల్. దేశ వ్యతిరేక శక్తులపై తన పోరాటం ఆగదని ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే తాను బయటకొచ్చానన్నారు. సీబీఐ కేసులో కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సుదీర్ఘంగా ఓ వ్యక్తిని జైల్లో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని కామెంట్ చేసింది. ఈడీ కేసులో బెయిల్ కండిషన్లను తాము సమర్థిస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది.
తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఉదయం కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 10 లక్షల పూచీకత్తుతో పాటు 2 షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. తాజాగా సిబిఐ కేసులో రావడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ కండిషన్లను సమర్థించింది సుప్రీంకోర్టు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ సెక్రటేరియట్లోకి ప్రవేశించొద్దు, ఫైళ్లపై సంతకం చేయొద్దనే నిబంధనను తాము సమర్థిస్తున్నామన్నారు. ఈ నిబంధనలకు లోబడే కేజ్రీవాల్ వ్యవహరించాలని జస్టిస్ ఉజ్జల్ బుయాన్ తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధం విధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని అభిప్రాయపడింది. అరెస్టు సరైనదే అయినా చేసిన సమయం సరైనది కాదని చెప్పింది. ఈడీ కేసులో బెయిల్ ఇచ్చిన వెంటనే సిబిఐ అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ కు ఆప్ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. దేశ వ్యతిరేకులపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే బయటకు వచ్చానన్నారు సీఎం కేజ్రీవాల్. బయటకు వచ్చాక మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు. చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేస్తూనే ఉంటానన్నారు కేజ్రీవాల్. ऊपर वाले ने मेरा साथ दिया, क्यों? क्योंकि मैं सच्चा था, मैं सही था, इसलिए भगवान ने मेरा साथ दिया। इन लोगों ने मुझे जेल में डाल दिया। इन लोगों को लगा कि केजरीवाल को जेल में डाल देंगे तो केजरीवाल के हौसले टूट जाएंगे। आज मैं आपको कहना चाहता हूँ, मैं जेल से बाहर आया हूँ, मेरे हौसले 100 गुना ज्यादा बढ़ गए हैं। కేజ్రీవాల్ కు బెయిల్ రావడంపై ఆప్ నేతలు స్పందించారు. భారతదేశంలో రాజ్యాంగానికి మించినది ఏదీ లేదన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. నియంతల నుంచి అందరికీ రక్షణగా రాజ్యాంగం నిలుస్తుందన్నారు. आज माननीय सुप्रीम कोर्ट ने भारतीय जनता पार्टी को भी एक बहुत बड़ा संदेश दिया है कि तुम्हें अपनी तानाशाही बंद करनी पड़ेगी। आज माननीय सुप्रीम कोर्ट का आदेश भारतीय जनता पार्टी के मुंह पे एक कड़ा तमाचा है कि आप एजेंसियों का दुरुपयोग कर रहे हो। आपने एजेंसियों को अपना केज पैरेट बना के रखा हुआ है। भारत में अगर किसी की चलेगी तो देश के संविधान की चलेगी. కేజ్రీవాల్ కు బెయిల్ ప్రజాస్వామ్య విజయమన్నారు భగవంత్ మాన్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏమీ లేదన్నారు. ఏదో జరిగినట్లు ఆయనపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. सुप्रीम कोर्ट ने कहा है कि ऐसे पिंजरे के तोते की तरह बढ़ता जा रहा है जांच एजेंसियों को, और आज सुप्रीम कोर्ट ने दोबारा मोहर लगा दी. That's all for now. Stay tuned.